నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అదృష్టం కార్యక్రమంలో భాగంగా మనము అదృష్ట రత్నాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు ఏ అదృష్ట రత్నాన్ని గనక పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయో వివరిస్తూ ఉన్నారు కదా. అయితే ఈరోజు మనం మఖ మరియు ఆశ్లేష నక్షత్రం వారు ఎలాంటి రత్నాన్ని కనుక ధరించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం అండి. శుభాశీస్సులండి. సో మనము అదృష్ట రత్నాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు నక్షత్రాలకు సంబంధించి మనం వివరించాం కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారు ధరించాల్సినటువంటి రత్నం ఏంటి? చాలా మంచి విషయం అడిగారండి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అనేది మనకు కర్కాటక రాశిలోనే ఉన్నటువంటి నక్షత్రమే. ఆశ్లేష నక్షత్రం అక్షరాలు కూడా ఏంటంటే డా, డి, డు, డే అక్షరాల మీద వస్తాయి. అందరూ చాలామంది ఆ పేరును సామాన్యంగా పెట్టుకోరు. ఎందుకంటే అది ఒక స్వీట్ నేమ్గా ఉండదు కాబట్టి, కనపడదు కాబట్టి. అయితే స్వీట్ నేమ్ అనేది పిలవడంలో డాడి అనేది శబ్దధ్వని అంతగా ఉండదన్నమాట. కానీ ఆ అక్షరాలు వీలైనంత వరకు పెట్టుకోరు. దానికి ప్రతిరూపంగా ఉపనామం అంటే ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కానీ లేదంటే నాగదేవతలకు సంబంధించినటువంటి పేరు కానీ పెట్టుకున్నట్టయితే వీళ్ళకి ఈ నక్షత్ర జాతకులకి బాగా కలిసి వస్తుంది. కలిసి రావాలంటే కూడాను సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి నామాలు, అలాగే నాగదేవతలకు సంబంధించినటువంటి పేర్లు వచ్చేలాగా వీళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే వీళ్ళకు బాగా చక్కగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ నక్షత్ర యొక్క స్వభావం ఏంటంటే ఎక్కువగా వీళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధులు ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. అంతేకాకుండా వీళ్ళు సర్పపీడలకు గురి అయినటువంటి వాళ్ళు అని అర్థం కూడాను. వీళ్ళ యొక్క ఎక్కువ శాతం అందంగానే పుడతారు, లేదంటే వికృత రూపాలతోనన్నా జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇది సర్ప నక్షత్ర నక్షత్రం కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా నక్షత్ర శాంతి అనేది చేసుకోవాల్సింది ఉంటుంది. చేసుకుంటేనే కూడా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పుట్టినప్పుడే శాంతి చేయడం వల్ల కూడా. అయితే ఏది ఏమైనా కూడా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి జాతిరత్నం ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు వచ్చేసి గరుడ పచ్చ. అంటే పచ్చలో కూడా డిఫరెంట్ ఉంటుంది. అందులో లేతాకు పచ్చ, ముదురాకు పచ్చ అని చెప్పేసి క్లియర్గా ఉంటాయి. అది కాకుండా మచ్చలు ఉండాలి. ఓకే. పచ్చలు వచ్చేసి మచ్చలుగా ఉంటాయి అన్నమాట. ఆ ఉన్నదే గరుడ పచ్చ, గరుడ పచ్చ. అవి ఏంటంటే దీని గురించి చాలా హిస్టరీ ఉంటుంది. మనం చెప్పుకునే అంత సమయం సరిపోదు కాబట్టి లఘుగా చెప్పుకుందామంటే స్వల్పంగా. ఆ గరుడ పచ్చ అనేది గరుత్మంతుడు వాసుకి సర్పాన్ని తీసుకువెళ్తూ వాళ్ళిద్దరికి జరిగిన పోరాటంలో ఆ నోటి నుంచి రాలినటువంటి ఇదే గరుడ పచ్చ. అంటే ఆ విషం అయితే ఎక్కడెక్కడ పడిందో దానికి సంబంధించి ఉద్భవించినటువంటిదే గరుడ పచ్చ అని. అంటే దీంట్లో మనం లఘువుగా చెప్తున్నాం పూర్తి కాకుండా. దాన్ని గరుడ పచ్చ అంటారు అన్నమాట. అయితే ఈ గరుడ పచ్చ అనేది ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే 100% ఇది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను కలగచేసేటువంటిదే గరుడ పచ్చ. ఇది ఉన్న వాటిల్లో కూడా అత్యంత ఖరీదైనటువంటిదే. గరుడ పచ్చ అనేది అత్యంత విలువైనది, ఖరీదైనది కూడాను. అందుకనేసి దానికి దొరుకుతుంది. ఇంకా మామూలుగా ఏంటంటే లేతాకు పచ్చ, ముదురాకు పచ్చ అని చెప్పేసి వాటిలో ధరిస్తూ ఉంటారు. గరుడ పచ్చ అంటే కొంతమందికి తెలియదు. ఇది మచ్చలు ఉంది. ఆ మచ్చలు కూడా మనము గమనించాలి, గ్రహించాలి. ఆ మచ్చలు ఎలా ఉన్నాయి, నీలవర్ణంలో ఉన్నాయా, లేదంటే బ్లాక్లో ఉన్నాయా, లేదా ఒక సిమెంట్ వర్ణం అంటే మచ్చలు కూడా ఏ కలర్లో ఉన్నాయో దాన్ని బట్టి చూసి ఆ రాయిని ఖరీదుని నిర్ణయించవచ్చు. చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుంది, శక్తి ఉంటుంది. అయితే ఏది ఏమైనా
ఈ యొక్క సర్ప నక్షత్రం కాబట్టి ఈ నక్షత్ర జాతకులు విషయానికి వచ్చేటప్పటికి అభివృద్ధిలో ఎంత చేసినా పాపం మామూలుగా ఎవరైనా కష్టపడుతుంటే దానికి తగిన ఫలితం ఉంటుంది. కానీ ఈ నక్షత్ర జాతకులు ఎంత పోరాడినా కూడా, ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది శూన్యం. మామూలుగా మనం చేసిన దానికి ఫలితం అంటే కష్టే ఫలి అంటాం, దానికి తగిన ఫలితం అన్నది. అంటే ఎవరు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎవరు చేసే వాళ్ళ ప్రయత్నంలో భాగంగా దానికి తగిన ఫలితం అనేది కలగడం వల్ల కష్టే ఫలి. కానీ వీళ్ళు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోవడం కాకుండా ఇంకా శూన్యం అనేది, అంటే నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ నష్టం ఏమిటి? మనం ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రతి పని చేసినా కూడా నష్టం జరిగేదాన్ని నష్టం అంటాం అనుకుంటాం. ఇదే కాకుండా వివాహ జీవితంలో కూడా నష్టమే. అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు, మనస్పర్ధలు, గొడవలు, కొట్లాట్లు, ఎడబాట్లు, అనేకమైనటువంటి సమస్యలతో కూడుకొని వివాహ జీవితంలో కూడా నష్టాలే. అలాగే బాగున్నాము, కలిసిమెలిసి వివాహం చేసుకున్నాం, బాగున్నాము అని అనుకుంటూ జీవిస్తూ ఉండగా ఏదో ఒకటి ఇద్దరి మధ్య వ్యత్యాసం రావడం, గొడవ పడుకోవడం, ఎడబాటు జరగడం, తరచు ఎడబాట్లు అనేది ఇలా జరుగుతుంది. మళ్ళీ కలుసుకోవడం, మళ్ళీ ఎడబాట్లు ఇలా తరచు జరుగుతూ ఉంటుంటాయి. అటువంటి సమస్యలు అనేది జరుగుతున్నా లేదు. సంతాన విషయంలో కూడా పుట్టిన పిల్లలు అంటే సంతానం ఆలస్యంగా జరగడం కూడాను. ఇదే కాకుండా పుట్టిన పిల్లలు వాళ్ళకు తెలివితేటలు లేకపోవడం. అంటే చాలామంది మంచి తెలివితేటలతో కూడుకున్నటువంటి సంతానం కలుగుతూ ఉంటారు. అంటే మంచి షార్ప్గా ఉంటుంటారు. మనము ఏళ్ళు చూపిస్తే చెయ్యే దిగమింగే విధంగా అలాంటి పిల్లలు ఉంటుంటారు. అంటే గురువుకు మించిన శిష్యుడు రావీడు అంటూ ఉంటారు. అంటే తెలివితేటల్లో గురువు ఏదైనా మాటల్లో మర్చిపోయినా గురువుగారు లేదంటే సార్ మీరు అలా కాదు సార్ ఇలా చెప్పారు అని చెప్పి వాడు మళ్ళీ మనకు చెప్తూ ఉంటాడు. మన పాఠం మనకే అప్పగించేస్తుంటాడు అనమాట. అంటే తెలివితేటలు అనేది అధికమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి సంతానం కలగాలన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంచి మెమరీస్ పవర్ కలిగినటువంటి వాళ్ళు, అంతేకాకుండా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అంటే మంచి జ్ఞానం. మంచి జ్ఞానం అంటే ఏంటో తెలుసా? వాడు ప్రతిదాన్ని సూక్ష్మంగా గ్రహిస్తుంటాడు. అమ్మ ఏం చేస్తుంది, నానేం చేస్తున్నాడు, లేదంటే వాడికన్నా పెద్దవాడు అన్న ఏం చేస్తున్నాడు, లేదంటే అక్క ఏం చేస్తుంది, తమ్ముడు ఏం చేస్తున్నాడు, చెల్లి ఏం చేస్తున్నాడు, వీళ్ళే కాకుండా అవ్వ తాతలు ఏం చేస్తున్నారు, లేదా గురువు ఏం చేస్తున్నాడు, గురువు చేస్తుంది మంచేనా లేకపోతే చెడా, ఈయన 10 మందికి మంచి చెప్తున్నాడు, మరి ఈయనేం చేస్తున్నాడు, ఇవన్నిటిని వాడు అన్ని అబ్జర్వేషన్ చేస్తూ వస్తుంటాడు ప్రతిదీ కూడా. అంటే తెలివైనటువంటి వాడంటే. ఇలా ఒక మాటలో చెప్పాలంటే వాడిని గురువుకు మించిన శిష్యుడు అని చెప్పడం కానీ, దేవుణ్ణి ప్రశ్నించే అటువంటి ప్రశ్న అంటే మంచిగానే. అలా ప్రతి విషయాలలో కూడా, ప్రతి రంగంలో కూడా ఒక మంచి సంతాన ప్రాప్తి కలగాలన్నా ఈ గరుడ పచ్చ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక పరంగా కూడా విశేషమైనటువంటి రాత్రికి వాడు కోటీశ్వరుడు అవ్వడం అంటే రేర్ అంటే 1000 మందికో 1,00,000 మందికో ఒకరు ఇద్దరు అలా జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. అటువంటి రాత్రికి అన్నట్టుగా వాడు సంవత్సరమో 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్లలోనే ఊహించినంత స్థాయికి ఎదిగిపోవడం, అలా విశేషమైనటువంటి అభివృద్ధిని కలగచేసేటువంటిదే గరుడ పచ్చ. ఆ ఫలితాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనం మాటల్లో వివరించి చెప్పలేం, మాటల్లో వర్ణించలేం. అంతటి మంచి యోగాన్ని కలగచేసేటువంటిది, రాజయోగాన్ని కలగచేసేది. ఈ నక్షత్రం వారికి అధిపతి ఎవరు? ఈ గరుడ పచ్చ ఎలా ధరించాలి? ఏ మంత్రోపదేశం ద్వారా దీన్ని ధరిస్తే మంచిది? అవును, ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. ఈ బుధుడు అనే ఆయన వచ్చేసి మన శరీరంలో నరాలు, మెదడు, బ్రెయిన్ అంటే కేంద్రం అన్నమాట. కేంద్రానికి అధిపతి ఉన్నవాడు బుధుడు. మన శరీరంలో, మన శరీర భాగాలలో మెదడు అనగా బ్రెయిన్, నరాలు దానికి సంబంధించి, ఈ రెండిటికి సంబంధించి కారకుడు ఆయన. అయితే ఈయన బుధుడు, శుక్రుడు,
లేదా శని లేదా కేతు వీళ్ళలో ఎవరు కలిసినా విపరీతమైనటువంటి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటాయి. అయితే వాళ్ళల్లో శరీరంలో కూడా తత్వం మారిపోతుంది. స్త్రీతత్వం ఉంటుంది. స్త్రీతత్వం అంటే పుట్టుకతో మగవాడే, కానీ లక్షణాలు హావభావాలు స్త్రీతత్వం ఉంటుందన్నమాట. అంటే నడవడిక, మనిషి యొక్క బిహేవియర్ కావచ్చు, మనిషి యొక్క నడవడిక కావచ్చు, స్త్రీతత్వం ఉంటుంది. అలా కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అలాగే బుధుడితో గురువు కలిశాడు అనుకోండి, లేదా బుధుడితో చంద్రుడు కలిసిన, బుధుడితో గురువు కలిసిన మంచి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యొక్క తీరు కానీ, వాళ్ళ యొక్క నడవడిక కానీ చాలా పర్ఫెక్ట్గా మంచి సమర్థవంతమైనటువంటి ఎనర్జీ కలిగినటువంటి సంతానం. లేదు ఆ బుధుడితో సూర్యుడు కానీ కుజుడు కానీ ఉండి కలిసి జన్మించిన వాళ్ళు ఏంటంటే క్రూరులు అంటే వాళ్ళు ఎప్పుడేం చేస్తారో చెప్పలేం, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం, అర్థం చేసుకోలేం. వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్ అన్నమాట. ఏమిటి? క్రిమినల్ మైండ్ సెట్. ఇదంతా మెదడుకు సంబంధించినటువంటి శరీర తత్వాలు చెప్తున్నాను అనమాట. ఆయన ఒక ప్రభావం. వాళ్ళ క్రిమినల్ మైండ్, క్రిమినల్ బ్రెయిన్, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది వాళ్ళకే అర్థం కాదు, అంతు చిక్కదు. చేసేది చేసుకుంటూనే పోతూ ఉంటారు. వాళ్ళని మందలించినా దండించినా మళ్ళీ చేసేది అదే. అటువంటి తత్వం ఉంటాయన్నమాట లక్షణాలు. వీటి అన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ఈ యొక్క గరుడు పచ్చ ధరించినట్టు అయితే వాళ్లకు నష్టము కలగదు, వాళ్ళ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. వీళ్ళ సమస్యలను వీళ్ళే కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. చాలామంది ఎవరైనా సరే వాళ్ళు చేసే పని వల్లనే వాళ్ళు జైలు పాలు కావడం, లేదంటే వీళ్ళ చేయకపోయినా కూడా వీళ్ళు ప్రోత్సహించడం వల్ల చేయరాని పనికి వీళ్ళే కటకటాలను లెక్కించడం, దాన్ని అంటారు చాలామంది చెప్పకూడదు తినడం అని. ఇలా రకరకాలైనటువంటి నష్టాలు అనేది పాపం వాళ్ళంతటా వాళ్ళే కొనుక్కొచ్చుకుంటారు. గరుడ పచ్చని ధరించినట్టు అయితే వాళ్లకు చక్కగా మంచి తెలివితేటలు, మంచి జ్ఞానము, ఏం మాట్లాడాలి, మనం ఏం మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే మనకు మంచి జరుగుతుంది, ఏది మాట్లాడితే మనకు నష్టం జరుగుతుంది, వాటిల్లుతుంది అని వాళ్ళు సమయానుకూలంగా చూసుకొని తెలివిగా నడుచుకోవడం. తెలివైన వాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే తాను ఎవరిని నొప్పించుక తాను తప్పించుకు తాను తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా వాడు అన్నింట చాకచక్యంగా తెలివిగా నడుచుకుంటూ ఎక్కడా వాడు నష్టపోకుండా వాడి జీవితం అంతా కూడా అభివృద్ధి చెందుతూ 10 మందిని కష్టపెట్టకుండా ఎవరిని నష్టపరచకుండా వీడు బాగుపడుతూ అభివృద్ధి చెందుతూ జీవించడానికి ఈ గరుడ పచ్చ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నామంటే అత్యంతంగా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలి అంటే గరుడ పచ్చ పూర్తిగా విశేషమైనటువంటి వ్యాపార యోగాన్ని కలగచేసేది గరుడ పచ్చ. ఈ గరుడ పచ్చ అనేది విద్యా ప్రకారంగా చదువులో పిల్లలు చాలామంది చదివింది మర్చిపోతున్నారు అంటే వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోతుంటారు. చిన్నవాళ్ళేంది పెద్దవాళ్ళే ఇంట్లో వాళ్ళ భార్యో లేకపోతే తల్లిదండ్రులు ఏదైనా చెప్పింది అక్కడ పోయి మర్చిపోయి మళ్ళీ ఏం చెప్పావని ఫోన్ చేసి అడుగుతుంటారు. నువ్వు చెప్పింది నేను మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్పు అని చెప్పి అడుగుతుంటారు. అంటే పెద్దవాళ్ళు కూడా గుర్తుండకపోవడం అంటే జ్ఞాపక శక్తి లోపించడం. అది బ్రెయిన్ అనేది ఏది ఆలోచిస్తుందో దానికే తెలియదు, ఏది రిసీవ్ చేసుకోవాలని అర్థం కాక డిస్టర్బ్ అవుతుంటుంది. దానికి కారణం ఏమిటి అంటే రక్త ప్రసరణ అందులో ఫ్రీ సర్క్యులేషన్ కాకపోవడం, మందంగా సర్క్యులేషన్ జరగడం, జిడ్డుగా సర్క్యులేషన్ జరగడం, అలా రకరకాలైనటువంటి అది అర్థం కాని విషయాలన్నమాట. అందులో మన తెలివిగా షార్ప్గా ఉన్నామంటే రక్త ప్రసరణ అనేది బాగా బ్రెయిన్లో రన్నింగ్ జరుగుతున్నాం. మళ్ళీ ఓవర్ కాకూడదు, ఓవర్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దాన్ని. ఎంతవరకు మూమెంట్ కావాలో అంతవరకే అది మూమెంట్ అవుతుంటేనే వాళ్ళు తెలివిగా ఉండగలరు. లేకపోతే
మర్చిపోవడము, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కావడము, ఇలాంటివన్నీ అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. చక్కగా విద్యలో తెలివిగా నడుచుకోవడం, చదివింది గుర్తుపెట్టుకోవడం, అలాగే వాళ్ళు చివరిలో లాస్ట్ ఎగ్జామ్లో పాస్ కావాలన్నా ఈ గరుడ పచ్చ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మెమరీస్ పవర్ ఇస్తుంది. అలాగే దీంతోపాటు కూడా వ్యాపార లక్షణాలు అనేది వాళ్ళకు పుష్కలంగా ఉంటాయి. ముందుగా వ్యాపారం చేయాలంటే ఎటువంటి వాడైనా కూడా ఎదుటి వాళ్ళని ఓర్పుగా ఓపిగ్గా రిసీవ్ చేసుకోవడం, ముందు ఒక చిరునవ్వు అంటే వచ్చే వాళ్ళని నవ్వుతూ ఆహ్వానిస్తే ఆ ఎదుటి వాళ్ళు ఏ పనికి వచ్చారో కూడా మర్చిపోయి వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయత వాళ్ళు చేసుకున్న రిసీవ్కి వాళ్ళు ముందు ఫిదా అయిపోతారు, అంటే ఇష్టపడిపోతారు. ఇందాక ఆ గరుడ పచ్చని మనము అన్ని రంగాలలో రాణించాలన్నా అది ఏ రంగమైనా సరే, విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, మనము డాక్టర్గా కానీ లేదంటే యాక్టర్గా అంటే మనం నటించాలన్నా ఒకడు నచ్చితే సరిపోదు, 100 మంది ఆ యాక్టింగ్ నచ్చాలి. మనం చేసే ఆ యాక్టింగ్ అనేది 100 మందికి కనెక్టివేట్ అయిపోవాలి. అంటే అందులో మనం బాగా నటించాలంటే కూడా ఈ యొక్క గరుడ పచ్చ అనేది మనల్ని చేంజ్ చేస్తుంది, అంటే మనలో మార్పులు తీసుకొస్తుంది. అంటే తెలివిగా బిహేవియర్ చేయడం, తెలివిగా నడుచుకోవడం వల్ల మనము 100 మందిని కూడా మెప్పించగల ఒక సమర్థత, మన యొక్క అభివృద్ధి, మన యొక్క నడవడిక, మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగచేసేదే గరుడ పచ్చ. ఇలాంటి వాటిల్లో ఈ గరుడ పచ్చ అనేది పూర్తిగా బాగా ఉపయోగపడుతుంది. ఇటు విద్యారంగంలో కానీ, అటు ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, మనం నటించేటువంటి నటనలో కానీ, యాక్టింగ్లో కానీ, మనం పాడేటువంటి మన గాత్రం, ఇక్కడ మనం పాట పాడుతున్నామంటే దాన్ని ఎక్కడ ఎంతవరకు తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ నార్మల్గా వెళ్ళాలి అనే ఆ యొక్క మనం పాడేటువంటి పాటలో కూడా అమృతం అనేది కురిపిస్తుంది. అటువంటిది పూర్తిగా అనేక రంగాలలో కూడా మనం చక్కగా అభివృద్ధి పైనంగా సాగించగలిగింది గరుడ పచ్చ. ఈ గరుడ పచ్చని మనము బుధవారం రోజు, అలాగే ఉదయమైనా సరే టైం అనేది మనకు ఘాతువారం అన్నది కూడా చూసుకొని కొన్ని విషయాలలో మనము తెలివిగా మనం ఏ వారం ధరిస్తే మనకు బాగుంటుంది అది కూడా చూసుకుంటూ, లేదు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో ఈ యొక్క గరుడ పచ్చని మనం ధరించేటప్పుడు ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోపశాంతి. అంటే నా బుద్ధిని, అంటే నా యొక్క బుద్ధిని పీడించవద్దు, మంచిగా తెలివిగా నేను నడుచుకునే విధంగా నాకు అనుగ్రహించు అని చెప్పేసి ఆ యొక్క శ్లోక అర్థం అన్నమాట. చక్కగా తెలివితేటలుగా నడుచుకోవాలి, అలాగే ఎవరిని బాధ పెట్టకుండా, మనము బాధపడకుండా చక్కగా సంతోషంగా జీవించాలి అనడానికి అనేక విధాలుగా ఉపయోగపడేటువంటిదే ఈ యొక్క శ్లోకం. ఆ శ్లోకాన్ని పఠించినట్టయితే చక్కగా మనకు బ్రెయిన్కు సంబంధించినటువంటి పీడలన్నీ కూడా వైదొలిగిపోయి చక్కగా ఆరోగ్యంగానూ జీవించడము, అందులోనూ అభివృద్ధిలో మనము జీవించడము, అనేక రంగాలలో మనం రాణించడము, చక్కగా అన్ని మార్గాలు మన కోసమే, అన్ని దారులు మన కోసమే ఎదురు చూస్తున్నాయి అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా మనం రాజయోగాన్ని అనుభవించడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇంకా కూడా దానికి జీవం పోయడానికి ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ అనే ఆ గరుడ పచ్చకి మంత్ర పఠించడం వల్ల ఆ రాయికి జీవం వస్తుంది. అలా అని జీవం వచ్చిందని మనతో ఏం మాట్లాడదు, అంతే, రాయిలాగానే ఉంటుంది, కానీ దాంట్లో శక్తి ఏర్పడుతుంది, ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. చక్కగా ఆ యొక్క ఎనర్జీ అనేది మనకు సత్ఫలితాలను
కలగచేస్తుంది. ఇప్పుడు మనకు గాలి పూల వాసన వస్తే ఆరోగ్యాన్ని కలగచేస్తుంది, ఆనందాన్ని కలగచేస్తుంది, అలాగే చెప్పలేనంత సంతోషాన్ని కూడా కలగచేస్తుంది. ఎందుకంటే అది మంచి వాసన కాబట్టి, దానికోసం మనం తపిస్తున్నాం కాబట్టి. అలాగే మనం డ్రైనేజ్ పక్కన ఉన్నామనుకోండి, మురికి వాసన వస్తుంది. మనము ఆ వాసనను పీల్చుకోవడానికి కూడా ఒప్పుకోము, అసలు సహించలేము కూడా, అసహించుకుంటాము కూడా, మన ముక్కులు కూడా మూసుకుంటాం. అంటే దాన్ని మనం ఇష్టపడం కాబట్టి. అలాగే మనకు ఆ రాయి మంచి పాజిటివ్ని, అంటే చెడుని, నెగటివ్ని, మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ కూడా డిలీట్ చేస్తూ మనకు మంచి గుణాలను ప్రసాదిస్తూ, అలాగే తెలివితేటలను, మంచి తెలివితేటలను కలగచేస్తూ, మనం ప్రపంచంలోనే మనల్ని అత్యంత తెలివైనటువంటి సంపన్నుడు అంటే ఎవరన్నా ఉన్నారంటే తెలివే మన యొక్క ఆస్తి, తెలివే మన యొక్క ఆస్తిపాస్తులు. మనము బ్యాంకులో ఇన్సూరెన్సు లేదంటే ఇంకా రకరకాలైనటువంటి మనం డబ్బు దాచుకుంటాం. దేనికి దాచుకుంటామంటే మనకు చివర్లో వృద్ధాప్యంలో మనకు ఉపయోగపడుతుంది. మనం అప్పుడు ముసలి వాళ్ళు అయిపోతాం కాబట్టి, అప్పుడు మనం సంపాదించలేం కాబట్టి, మన పిల్లలు మనకు పెడతారో లేదో అని మనకు అది రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సంపద మనకు ఉపయోగపడుతుంది, దాచుకున్నాం కాబట్టి. మనకు తినడానికి దాచిపెట్టుకున్నాం కాబట్టి అది ఉపయోగపడుతుంది. మనం కూర్చొని తినచ్చని మనం ఎలా అనుకుంటుంటామో అదేవిధంగా మనకు ఆ తెలివితేటలు అన్నదే ఆస్తి. అన్నానంటే మనం పోయేటప్పుడు వరకు కూడా ఆ తెలివి అన్నది 10 మందికి ఉపయోగపడుతూ, ఆ తెలివితేటలే మనల్ని కూర్చొని సంపాదించేదానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. తెలివైన వాడు పోయే వరకు సంపాదిస్తూనే ఉంటాడు. అదే మన ఆస్తి. ఆ తెలివి కావాలంటే ముందు ఈ గరుడ పచ్చని ధరించాలి. ఆ గరుడ పచ్చే మనకు జీవితాంతం ఆస్తి పాస్తి అనేకమైనటువంటి జీవన అభివృద్ధి, మాటలో చెప్పలేను, ఒక మాటలో చెప్పాలంటే అటువంటి విశేషమైనటువంటి రాజయోగాన్ని, జ్ఞానశక్తిని, అలాగే అభివృద్ధిని, మన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనేక రూపాలలో కూడా మనకు కోట్ల సంపాదన చెప్పాలంటే ఒక గజకేసరి యోగం, లక్ష్మీ యోగం, అనంత యోగం అనేది ఏర్పడాలి అంటే ఈ గరుడ పచ్చ మాత్రమే ఉపయోగపడుతుంది. అది ధరించినట్టయితే కలిసి వస్తుంది. శుభం. ధన్యవాదాలు గురువుగారు. అత్యంత అరుదుగా దొరికేటువంటి గరుడ పచ్చ, అది ధరిస్తే వచ్చేటువంటి ఫలితాలను మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు.